జగన్ ప్రోద్బలంతోనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒక్క ఎకరం భూసేకరణ కూడా చేయకుండా ఎన్నికల ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎయిర్పోర్ట్ అనుమతులు భూసేకరణ అంతా వైసీపీ హయాంలో జరిగితే క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు పేర్ని నాని. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకైనా మొదలయ్యేదని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరంగా ఒక్క తన్నుదని 2,200 ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, 5,500 ఎకర్లా 15,000 ఎకర్లా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2,200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి 2023వ సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు, భూసేకరణ కానీ లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ, తొలగించిన ఇళ్లకు కానీ, తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను కానీ పునర్నిర్మాణం చేసి 19లో ఆయన ఎక్కిన దగ్గర నుంచి 2023 వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2023